చవితినాటి చంద్రదర్శనం మాత్రమే నిషిద్ధం. అది నీలాపనిందల పాలు చేస్తుంది. కుమార, ప్రతి చవితి నాడు చంద్రదర్శనం నిషిద్ధమైతే అది జనజీవనానికి ఆటంకం కాదా? ఆనాడు నన్ను ఆరాధించి నా ప్రతిమను పూజించి ఆశీరక్షతలు శిరస్సున ధరించిన వారికి ఏ దోషము అంటారు? వివాహమన్నది ఆనందదాయకమైన మహోత్సవం. పరమ ప్రభా సంపన్నులు పార్వతీ పరమేశ్వరులు నాపైన ఆ భారాన్ని మోపారు. మీ ఇరువురిలో ముమ్మారు భూప్రదక్షిణ చేసి ఎవరు ముందుగా వచ్చి తల్లిదండ్రులకు నమస్కరిస్తారో వారే ఈ పరీక్షలో విజయం సాధించినట్టు. నా తల్లి పార్వతి, తండ్రి పరమేశ్వరుడు, వారు ప్రత్యక్ష దైవాలు. వారిరువురికి నమస్కరిస్తూ ప్రదక్షిణ చేస్తాను. ఉమాపుత్ర, పందెం మాట చెవిన పడగానే తల్లిదండ్రులకు కూడా నమస్కరించకుండా పరుగున వెళ్ళాడు కుమారస్వామి. నీవేమిటయ్యా ఇక్కడే తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నావు? నీవు పరుగు పెట్టేదెప్పుడు, పందెంలో గెలిచేదెప్పుడు? దేవర్షి, ఒకసారి తల్లిదండ్రులకు ప్రదక్షిణ నమస్కారం చేస్తే నదీనద పర్వతారణ్య తీర్థక్షేత్ర సహితంగా భూప్రదక్షిణ చేసిన ఫలం దక్కుతుందని కదా శాస్త్రాలు చెప్తున్నాయి. నేను 7 పర్యాయాలు ప్రదక్షిణలు చేశాను. ఆ ఫలం నాకు దక్కదా? మంచి యుక్తే, కాదనలేము. కానీ ఏ సందేహమా? శాస్త్రాన్నే కాదంటావా నారదా? నారాయణ నారాయణ, ఎంత మాట! నీ బొజ్జలో కేవలం ఉండ్రాళ్ళు, కుడుములు, భక్ష్యాలే ఉన్నాయనుకున్నాను. నీ బొజ్జలో ఎన్నో ఉపాయాలు కూడా ఉన్నాయి సుమా. తండ్రి, మీరైనా చెప్పండి, నాది గెలుపు కాదా? కాదనడం శాస్త్రసమ్మతం కాదు. నీవు విజేతవే. అమ్మా, ఇదంతా నీ చలవే. నీ దీవెనే నన్ను గెలిపించింది. ఇంకెందుకు ఆలస్యం? గణనాయకుని పెళ్లి ఘనంగా జరిపించండి. అలా అనగానే అవుతుందా కళ్యాణం? తగిన వధువు లభించాలిగా. పార్వతీ పరమేశ్వరులకు పుత్రికా సహిత విశ్వరూప ప్రజాపతి నమస్సుమాంజలు ఘటిస్తున్నాడు. పార్వతీ పరమేశ్వరులారా, తమ సంకల్పం నాకు తెలిసినది. నా కుమార్తెలు సిద్ధి, బుద్ధి ఇరువురను గణపతికిచ్చి వివాహం జరిపించ కోరుతున్నాను. తమ ఆశీస్సు అంగీకారం లభిస్తే ధన్యుణ్ణవుతాను. ఆడబోయిన తీర్థం ఎదురైనట్టు మాకు కన్యాన్వేషణ శ్రమ లేకుండా వచ్చావు విశ్వరూప. సిద్ధి, బుద్ధి, చక్కని నామధేయాలు. దేవి, ఈ ప్రజాపతి కుమార్తెలు సర్వవిధాలా యోగ్యులు. మన సుపుత్రునకు తగిన కన్యారత్నాలు. సుముహూర్తం నిర్ణయించి వివాహం జరిపిద్దాం. శివాజ్ఞ లేనిదే చీమైనా కదలదు కదా. సురజ్యేష్ఠుణ్ణి పరమేశ్వరులు ఈ విధంగా కరుణించనున్నారు. కానివ్వండి. ఒకరికి 2 కోడళ్ళు వచ్చారు. నారాయణ నారాయణ. రానైనారా, తగిన సమయానికే వచ్చావు. అమ్మా, ఏమిటిది? పందెం పేరుతో నన్ను కైలాసం నుండి పంపించి గణపతికి వివాహం నిశ్చయించారా? ఎందుకిలా చేశారు? కుమార, నీ అగ్రజుడు నీకంటే ముందుగా 7 ప్రదక్షిణలు కావించి తన ఆధిక్యతను, అసమాన మేధా శక్తి సంపన్నతను నిరూపించుకున్నాడు. కనుక ముందుగా అతనికే వివాహం జరప నిర్ణయించాను. తండ్రి, ఇందులో ఏదో మోసమున్నది. మయూరవాహనుడైన నేను ముమ్మారు తిరిగి వచ్చేలోగా ఈ లంబోదరుడు 7 మార్లు తిరిగి వచ్చనా? అసంభవం. కుమారా, గణపతి బుద్ధి కుశలతతో తన ఆధిక్యం నిరూపించుకున్నాడు. బుద్ధి కుశలత? అవును. తల్లిదండ్రులకు ప్రదక్షిణ నమస్కారం చేస్తే
అది భూప్రదక్షిణతో సమానమని శాస్త్రాలు చెబుతున్నాయి. అలా విజయాన్ని సాధించాడు నీ అగ్రజుడు. ఉచితం కుట్ర ఈ కుమారస్వామికి తెలియవు. పందెం పందెంగా భావించాలి, పరుగులు తీసి జయించాలి. తండ్రి, ఏది ఏమైనా మీ తీర్పు శిరోధార్యం. అయినా ఈ అవమానం నేను భరించలేను. కైలాసం వీడి క్రౌంచ పర్వతం చేరతాను. సెలవు. కుమారా, తమ్ముడు, షణ్ముఖ, స్వామి, నమో బ్రహ్మదేవాయ నమః. 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 నమో నమో బ్రహ్మదేవాయ నమః. 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 కుమారులారా, నమో సృష్టికర్త నమో నమః. నమో విధాత నమో నమః. నమో కమలగర్భ నమో నమః. శ్రీరస్తు, శుభమస్తు, అభీష్ట సిద్ధిరస్తు. నాయనలారా, తపస్సు చేసి మెప్పించడంలో మీకు మీరే సాటి. మీ పితామహ ప్రపితామహుల కన్నా మిన్నగా తపమాచరించి నన్ను మెప్పించారు. పితామహ, తమ ప్రపౌత్రులు అయిన వాడివని, ఆత్మీయుడవని, అన్ని విధాలా ఆదుకుంటావని కోరి తప్పించాం. అడిగినవన్నీ అనుగ్రహిస్తావనే ఆశిస్తున్నాం. అశేష వరాలు కురిపిస్తావని విశ్వసిస్తున్నాము. రాగం, తాళం, పల్లవిలాగా ముగ్గురు ఏకభావనామగ్నులై ముక్తకంఠంతో అర్థించారు. అవశ్యం అలాగే కానిండు. కోరుకోండి. కృతార్థోస్మి పితామహ, కృతార్థోస్మి. సృష్టికర్త, నీ సకల సృష్టిలో ఏ ప్రాణిచేత మాకు మరణం సంభవించరాదు. మేం మృత్యుంజయులం కావాలి. మేం శాశ్వతులం కావాలి. మేము ఆది వ్యాధి బాధాతీతులం కావాలి, నిర్జరులం కావాలి. మృత్యువు మా దరి చేరరాదు. కనుక మేమే చతుర్దశ భువనజనుల పాలిట మృత్యుదాతలం కావాలి. ఈ అమోఘ వరాలిచ్చి మమ్ములను దీవించు స్వామి. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. ఎవరూ శాశ్వతులు కారు. జరామరణాతీత జీవనం దుర్లభం. చిరంజీవత్వం తప్ప మరేదైనా కోరుకోండి, సంతోషంగా అనుగ్రహిస్తాను. పంకజాసన, ఇదేమి మాట? చిరకాలం తపించినందుకు ఇదా ప్రతిఫలం. చేసిన తపం సరిపోదంటే సెలవివ్వండి. మీరు సంతుష్టి పొందేదాకా తపిస్తాము. కాదు నాయన, మీ తపస్సు నన్ను సంతుష్టపరిచింది, అందుకే వచ్చాను. ఆ ఒక్క వరం తప్ప మరెన్ని వరాలైనా కోరండి, నిరభ్యంతరంగా ప్రసాదిస్తాను.
సురాసుర బృందంలో సురపక్షపాతం మీది. మా తపస్సుకు ఎంత మెచ్చినా వారి ఔన్నత్యానికి భంగంగా, మా శ్రేయస్సుకు శృంగంగా వరాలెలా ఇవ్వగలరు? బ్రహ్మదేవ, ఆ ఒక్క వరం, అదే చిరంజీవత్వం, మృత్యుంజయత్వం తప్ప మరెన్ని వరాలైనా ఇవ్వగలరు కదా? తప్పక అనుగ్రహిస్తాను తారకాక్ష. అయితే వినండి, మాకు మయబ్రహ్మతో 3 విశిష్ట నగరాలు నిర్మించి ఇవ్వండి. ఈ తారకాక్షుడికి సువర్ణ నగరం, మా విద్యున్మాలికి రజిత నగరం, ఆ కమలాక్షుడికి ఆయస నగరం వజ్ర సదృశ బలంతో నిర్మించి ఇవ్వండి. తథాస్తు. కాంచన నగరం స్వర్గభూమిలో, రజిత నగరం గగనంలో, ఆయస నగరం భూమండల మండనాయమానముగా ఉండవలెను. అస్తు అస్తు అస్తు. మమ్ము ఎదిరించి జయించాలంటే 3 నగరాలను ఒకే మారు ఒకే బాణంతో ఛేదించి మమ్ము వధించగలగాలి. ఆ బాణాన్ని సర్వదేవతా సార్వభౌముడు అపూర్వ రథారూఢుడై వచ్చి ప్రయోగించాలి. అది అభిజిల్లగ్నమై ఉండాలి. అవును. తథాస్తు తథాస్తు తథాస్తు. పుష్యమీ నక్షత్రంలో చంద్రగమనం, నీలినీలి ఆకాశంలో పుష్కలావర్తక మేఘ సంచారం కుంభవృష్టిని కురిపించాలి. అప్పుడు త్రిపుర సమాగమనం జరగాలి. అదే మా మరణ ముహూర్తం కావాలి. తథాస్తు తథాస్తు తథాస్తు. ధాత, ఇప్పటికివి చాలు. మేలుగా మరో మారు తప్పిస్తే మమ్మేలు దైవంగా ఇవ్వాలి మరికొన్ని వరాలు. శుభం శుభం. నాయనలారా, తపఃఫలం ఆత్మోన్నతికి, ఆత్మసుఖానికి, ఆత్మశ్రేయస్సుకు ఉపయోగపడాలి. అలా కాక అన్యథ పరపీడనకు, ప్రజాపీడనకు, జగక్షోభకు కారణమైతే అది ఆత్మ వినాశన హేతు అవుతుంది. జాగ్రత్త. నాయనలారా, మీరు వరంగా పొందిన పురాలను నిర్మించగల మయబ్రహ్మను ఇప్పుడే రప్పిస్తాను, ఆజ్ఞాపిస్తాను. మయబ్రహ్మ, మయబ్రహ్మ. బ్రహ్మదేవునకు మైని ప్రణామాలు. మయబ్రహ్మ, వీరు తారకాసురుడి తనయులు. వీరికి నేను ఒక వరం అనుగ్రహించాను. ఆ వరం ప్రకారం కనకపురం, రజితపురం, ఆయసపురం వీరికి నిర్మించి ఇవ్వవలసిన గురుతర బాధ్యత నీ భుజస్కంధాలపై ఉంచుతున్నాను. బ్రహ్మ ఆజ్ఞ శిరసా వహిస్తాను. శుభం. తారక కుమారులారా, నాచే సృష్టించబడే ఈ 3 నగరాలు 3 లోకాలలో నిలకడ లేక తిరుగుతూ ఉంటాయి. మీ ప్రవేశానికి, పాలనకు, వసతికి అనుకూలంగా ఉంటాయి. ఆయా నగరాలలో నా విశేష సృష్టిగా యుద్ధవీరులు మీకు బాసటగా నిలుస్తారు. మీ సమాన బల తేజస్ సంపన్నులు, వేలాది వీరులు నగర రక్ష చేయగలరు. ఆ వరంతో, ఈ బలగంతో అమర సామ్రాజ్యాన్ని కొల్లగొడదాం. మన తండ్రికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకుందాం.
నమో కైలాసవాస, నమో నమః. నమో శంకర, నమో భక్తవ శంకర, రక్షమాం రక్షమాం. మహేంద్ర, నారదాది మహర్షులారా, సకలం వికలమైనట్టుగా ఈ ఆర్తనాదాలేమిటి? మహాదేవ, మహీయ ప్రభావ, నీవెరుగరానిదేమున్నది? తారకుని తనయులు ముగ్గురు బ్రహ్మవర ప్రసాద గర్వితులైనారు. విశ్వకర్మ నిర్మించిన త్రిపురాలలో నివసిస్తూ ఆ త్రిపురాసురుడు మయబ్రహ్మ తోడ్పాటుతో సకల జన సంక్షోభకారకులవుతున్నారు. వారు చేయని దుష్కృత్యము లేదు, అనుసరించని దుర్మార్గము లేదు, ఆచరించని ఘోరము లేదు. దేవ బ్రాహ్మణ మునిజన స్త్రీ శిశు వృద్ధజనులను వేధిస్తున్నారు. ఆ తారకుడి జ్యేష్ఠుడు తారకాక్షుడు యజ్ఞభాగాలను తానే స్వీకరిస్తున్నాడు. ఋషి ధర్మాన్ని తృణీకరించి తన ధర్మాన్ని ప్రతిష్ఠిస్తున్నాడు. సప్త ఋషులను కూడా శాసించ సాహసిస్తున్నాడు స్వామి. తాపసులకు, సాధుజనులకు, ధర్మాత్ములకు నిలువ నీడ లేకుండా చేస్తున్నాడు. సర్వేశ్వర, సర్వాంతర్యామి, సర్వకారణ, సర్వం నీవే. పుట్టించేవాడివి, గిట్టించేవాడివి నీవే. ఈ జగత్తంతా నీ సంకల్ప జనితం. నీవే తప్ప ఇతః పరం బెరగము. వరద, కాపాడు. భద్రాత్మక, నీవే సర్వలోకాలను లోకస్తులను సంరక్షించాలి. దేవర్షి, త్రిపురాసురుల ధూర్తత్వం క్షమార్హం కాదు. కాని సురాసుర నాయకులు వారిని జయించడం అసాధ్యం. తమకు అసాధ్యమా ప్రభు? మహేంద్ర, వారిప్పటి వరకు పుణ్యజీవనులు, ధర్మవర్తనులు, సుకృతాత్ములు. వారు వజ్జులు కారు. మరి ఈ ఆపద గడిచే మార్గమేమిటి పరమేశ్వర? నారద, వారు నా భక్తవరేణ్యులు. భక్తులను వధించడం ధర్మమా? ధర్మాధర్మ విచక్షణ ధర్మమూర్తివి నీవు. మహేశ్వర, ఓ వంక శివభక్తులు, మరో వంక దేవమానవ సమూహం. రక్షణ ఎవరికి, శిక్షలు ఎవరికి? నారద, నేనై వారిని సంహరించను. కాని వారి జీవనం లోకకంటకం కనుక వారు శిక్షించబడాలి. అందుకు మార్గం విష్ణుచరణ శరణం. వారు శివభక్తులు, వారిని నేనెలా వధించేది? నారాయణ నారాయణ, తన భక్తులని శివుడు, శివభక్తులని తమరు, తాను వరమిచ్చినానని బ్రహ్మ ముగ్గురూ ఉపేక్షిస్తే ఇక ఈ లోకాలకు దిక్కెవరు పరంధామ? మాయోపాయంతో త్రిపురాసురులను ధర్మకర్మ భ్రష్టులను చేస్తాను. నియమనిష్టా దూరులను భోగపరాయణులను చేస్తాను. మహాదేవ, సదా నీ చరణసేవ చేసే భాగ్యాన్ని మా ముగ్గురికి కలిగించు స్వామి. నా సంకల్ప మాత్రాన జన్మించిన నీవు అరిహంత నామధేయుడవై వర్ధిల్లగలవు. త్రిపురాసురులు శివభక్తులు, స్వధర్మాచరణ శ్రేష్ఠులు, ధర్మ మార్గ ప్రవర్తకులు. వారిని ధర్మకర్మ భ్రష్టులను చేయాలి. దేహంలో జీవుడున్నంత వరకు సర్వ సుఖాలను, సంతోషాలను పొందండి. సర్వభోగాలను పొందాలని తప్పించే జీవుణ్ణి వృద్ధుపోని పూజలతో వేధించకండి. ఇక చాలే ఆపవయ్యా కపట సన్యాసి, నీ పోతాను. ఏదో సర్వసంగ పరిత్యాగులు ప్రజలకు మంచి బోధిస్తారు కదా అని చెప్పి ఆశ్రయిస్తే నువ్వు మా వాళ్లకు బోధించేది ఇదా? ఈ విషయం మా మహారాజు వారికి తెలిస్తే నీకు మరణశిక్ష విధిస్తారు. జాగ్రత్త.